అది అజిత్ దోవల్ కథ. అజిత్ దోవల్ అత్యంత విశ్వాసమైనటువంటి భారతీయ భక్తుడు, భారత భద్రత కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. అజిత్ దోవల్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని, నేను విన్నటువంటి అంశాన్ని మీతో చెప్పిన తర్వాత భారత్ పాక్ యుద్ధం, ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. పాకిస్తాన్లో అణుపరీక్షలు జరుపుతున్నారనేటువంటి అనుమానంతో భారత్ అజిత్ దోవల్ను పాకిస్తాన్ పంపింది. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ ఆయన సీక్రెట్గా పరిశీలించాలి. దానికోసం ఈడనేమో ఐపీఎస్ ఆఫీసర్ ఆడ బిచ్చగాడిలాగా కూర్చున్నాడు ఒక అణుపరీక్ష కేంద్రం ముందు. అటు వచ్చే పోయే బండ్లను పరిశీలిస్తూ ఉండేవాడు. ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎవరెవరు పోతూ ఉన్నారని పరిశీలించి ఆ సమాచారాన్ని ఇండియాకు చేరవేసేవాడు. అయితే లోపల అణుపరీక్షలు జరుగుతున్నాయా లేదా లోపలికి పోతే తప్ప తెలియదు. కానీ అజిత్ దోవల్ ఏం చేసిందంటే, ఈ లోపల అణుపరీక్షలకు ఆ కంపెనీ లోపలికి పోయి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యిండు. ఎక్కడ బయట ఫాలో అయిపోతే ఒక ఆయన హెయిర్ కటింగ్ సెలూన్లోకి పోయి హెయిర్ కట్ చేయించుకున్నాడు ఒక పాక అధికారి. ఆ హెయిర్ కటింగ్ను, ఆ కట్ చేసిన హెయిర్ను సేకరించి దాన్ని ఇండియాకు పంపించిండు. అంటే లోపల అణుపరీక్షలు చేస్తే ఆ హెయిర్ కూడా హెయిర్ ద్వారా ప్రభావానికి గురవుతుంది. తద్వారా గుర్తుపట్టవచ్చు అణుపరీక్షలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని అజిత్ దోవల్ అట్లా భారతదేశం ముంగట పెట్టిండు. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో కేరళలో కానీ, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అజిత్ దోవల్ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కాదు, ఈ రోజు వరకు కూడా జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో అది అజిత్ దోవల్ కథ. ఇక ఇలాంటి ఆఫీసర్లు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.